హాయ్, ఈరోజు నిమిషాల్లో రెడీ అయిపోయే కిచిడి దొండకాయ చట్నీ చేద్దాము. కిచిడి మీరు ఎప్పుడైనా ఈ రీతిగా చేశారా? ఒకసారి చేసి చూడండి. నేనేం తీసుకున్నానంటే 1.5 గ్లాసెస్ చిన్న గ్లాస్తో 1.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దానికి నేను ఇవన్నీ కలుపుతున్నాను. ఏమేమి వేస్తున్నానో మీరు చూడండి. ఇదేమో కందిపప్పు, ఓకేనా. దీంతో ఐ థింక్ దిస్ ఇస్ క్వార్టర్ కప్. సో దీంతో నేను 2 వేసాను, ఓకేనా. పల్లీలు 1 వేస్తున్నాను, ఇంకెవరు కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం. శనగపప్పు 1 వేస్తున్నాను. దెన్ పెసరపప్పు 1/2 కప్ వేసాను, 1/2 కప్ పెసరు, ఓకేనా. సో ఇవన్నీ వేసాను. ఇందులో ఏమేమి వేసానంటే 1.5 గ్లాసెస్ రైస్కి 1/4 కప్ పల్లీలు, 1/2 కప్ కందిపప్పు, 1/4 కప్ శనగపప్పు అండ్ 1/2 కప్ పెసరపప్పు, ఓకేనా. ఇందులో కావాలంటే బీన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ నేను దీనికి లిమిట్ చేశాను 4. మనకు కావాలంటే ఓన్లీ కందిపప్పు రైస్తో చేసుకోవచ్చు, ఓన్లీ పెసరపప్పు రైస్తో చేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ వీటితో చేసుకోవచ్చు. బట్ నేను 4 టైప్స్ వేసాను ఇందులో. ఇది మన ఇష్టం అనమాట. మనం కిచిడి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కిచిడి అంటే అన్నీ కలిపేసేసుకోవటమే కదా. సో మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు, ఓకే. అందులోకి నేను తీసుకున్నది అల్లం వెల్లిపాయల పేస్ట్, ఇంకా ఇవి డ్రై మసాలా అనమాట. ఇవి కొంచెమే తీసుకున్నాను. అంటే మిరియాలు, లవంగాలు, యాలక, దాల్చిన చెక్క, మిగతా ఇంకేమన్నా వేసుకో. ఫ్రై చేసి ఇవి కడిగేసి అందులో వేసుకోవటమే, కుక్కర్ పెట్టడమే. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేస్తే ఇంకా కిచిడి రెడీ అనమాట. అందులో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే సరిపోతుంది. నేను చూపిస్తాను మీకు. కుక్కర్ గిన్నె పెట్టాను, ఆయిల్ వేస్తున్నాను. కిచిడీలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అయినా కూడా మనం పైన నెయ్యి వేసుకుంటాం కాబట్టి ఇందులో తక్కువ వేసినా పర్వాలేదు. ఈ గరం మసాలాస్, అల్లం వెల్లిపాయ మొత్తం వేసేస్తున్నాను. ఒక సెకండ్ కూడా 2-3 సెకండ్స్ పడుతుంది ఇది అవ్వటానికి. ఈ లోపల రైస్ కడిగి పెట్టు. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. కడిగి పెట్టుకున్న పప్పు యాజ్ ఇట్ ఈజ్ వాటర్తో పాటు వేసేస్తున్నాను నేను. వేసేసాను పప్పు, రైస్ మొత్తం వేస్తాను. తగినంత వాటరు ప్లస్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి చాలు. ఐ బిలీవ్ ఇన్ స్లో కుకింగ్ కాబట్టి నేను మళ్ళీ సిమ్లోనే పెట్టి దాన్ని కుక్ చేస్తాను. 2 to 3 విజిల్స్లో అయిపోతుంది, ఓకేనా. లిడ్ పెట్టేస్తాను. ఆఫ్టర్ 2 విజిల్స్ కొంచెం ప్రెషర్ తగ్గిన తర్వాత తీస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సర్వ్ చేసి చూపిస్తాను. దొండకాయ చట్నీ రెసిపీ కూడా ఉందండి, చెక్ చేయండి. ఘీ, లాట్ ఆఫ్ ఘీ, ఇంకా ఆవకాయ చట్నీ కూడా వేసుకోవచ్చు, ఓకేనా.
ఆవకాయ పచ్చడి కూడా యాడ్ చేస్తాను. యమ్మీ కిచిడి విత్ ఘీ అండ్ దొండకాయ చట్నీ చేసి చూడండి.